సిద్దిపేట పట్టణంలోని విక్టరీ చౌరస్తా వద్ద గల పార్కు ప్రాంగణంలో దివంగత సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే అనంతల మదన్ మోహన్ విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ముందుగా మదన్ మోహన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల కంటే వ్యక్తులు చేసిన కృషి గొప్పదని, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ఎన్నికల్లో మదన్ మోహన్ ను, మలిదశ ఉద్యమం ఎన్నికల్లో కేసీఆర్ ను ప్రజలు గెలిపించారన్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని వారు గొప్పగా నడిపారని హరీష్ రావు కొనియాడారు. సిద్దిపేటతో కేసీఆర్ కు మదన్ మోహన్ కు విడదీయరాని సంబంధం ఉందన్నారు. పార్టీలు రాజకీయాలు శాశ్వతం కాదని, వ్యక్తులు చేసిన సేవలే శాశ్వతమని చాటి చెప్పడమే మన సిద్దిపేట విజన్ అని అన్నారు. సిద్దిపేటకు సేవ చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే వారికి ఈ గౌరవం దక్కిందన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన గురువారెడ్డి ఇక్కడే విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని, ఇప్పుడు మదన్ మోహన్ ను స్మరిస్తూ గౌరవంగా ఘనంగా విగ్రహం ఏర్పాటు చేసుకున్నామన్నారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంజూరు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలకు మదన్ మోహన్ పేరు పెట్టేలా కృషి చేస్తానని, ఇందుకోసం సీఎంకి ఉత్తరం రాస్తానని హరీష్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, వరంగల్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మదన్ మోహన్ గారు ఒక సాధారణ శాసనసభ్యులు కాదు. ఆయన తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటి ఉప ఎన్నిక సిద్దిపేట. ఇక్కడ ఆనాడు సిద్దిపేట ప్రజలు తెలంగాణ కావాలని ఆనాడు మదన్ మోహన్ గారికి పట్టం కట్టారు. మలిదశ ఉద్యమంలో తిరిగి కేసీఆర్ గారికి పట్టం కట్టిన గొప్పతనం సిద్దిపేట ప్రజలది. నిజంగా చెప్పాలంటే ఈ ప్రజలు గొప్పవాళ్ళు. ఆనాడు తొలిదశ ఉద్యమంలోనైనా మలిదశ ఉద్యమంలోనైనా రాష్ట్రం ఏర్పడాలి అనే ఒక బలమైన ఆకాంక్షను వెలుబుచ్చి ఆశీర్వదించినటువంటి గడ్డ ఈ సిద్దిపేట గడ్డ. మదన్ మోహన్ గారు ఢిల్లీ నుంచి పిలుపు వస్తే పరిగెత్తుకుపోయే రోజులు, కానీ ఆ కాగితాన్ని చించేసి మాకు పెద్ద మనుషుల ఒప్పందమో ఈ 6 సూత్రాలు మాకు పదవిలో కాదు తెలంగాణ కావాలని నిక్కచ్చిగా ఆ రోజు మాట్లాడినటువంటి నాయకులు. సో అదే స్ఫూర్తిని కేసీఆర్ గారు కూడా కొనసాగించారు. కేసీఆర్ గారికి కూడా ఎన్నో ఆఫర్లు వచ్చినాయి, ఎన్నో సూత్రాలు పథకాలు ఎన్నెన్నో చెప్పినా కూడా చివరికి ఆమరణ నిరాహార దీక్ష బట్టి ప్రాణం కంటే తెలంగాణ ముఖ్యమని చెప్పి రాష్ట్రాన్ని ఇవాళ కేసీఆర్ గారు సాధించారు. ముఖ్యంగా మదన్ మోహన్ గారు ఆ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమాన్ని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఉధృతం చేస్తూ ఎనలేనటువంటి కృషి చేశారు. అప్పుడప్పుడు మా కేసీఆర్ గారు చెప్పేవారు, చెన్నారెడ్డి గారు ఉద్యమాన్ని మధ్యలోనే వదిలేసిందని, మదన్ మోహన్ గారు వదిలేసిందని మాట్లాడితే చాలా గట్టిగా చెప్పేవాళ్ళు. అద్భుతమైన లీడర్లు వాళ్ళు, చాలా గొప్పగా పోరాడారు. ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు, దేశంలో ఉండే సమకాలీన రాజకీయాల్లో ఇందిరాగాంధీ గారి కత్తికి ఎదురు లేదు, ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఆ రోజు వాళ్ళు తప్పని పరిస్థితి తప్ప నిజంగా అసలు ఆ రోజు సెల్ ఫోన్ లేదు, టెలిఫోన్ లేదు, రోడ్లు లేవు. ఆ రోజుల్లో ఆ ఉద్యమాన్ని అంత గొప్పగా వాళ్ళు చేయడం అంటేనే నిజంగా అది చరిత్ర పుటలో రాయదగ్గది అని అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు మాకు చెప్తూ ఉండేవారు. 2004లో పెద్దలు మదన్ మోహన్ గారు వారు పరమపదించారు. కానీ 2014 దాకా తెలంగాణ వచ్చేదాకా బతుకుంటే నిజంగా ఆయన చాలా సంతోషపడి ఉండేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరేది. నిజంగా ఆ మాట వినుంటే ఆ రాష్ట్రం ఇలా మళ్ళీ సిద్దిపేట నుంచి కేసీఆర్ గారు సాధించిండ్రు, రాష్ట్రం వచ్చింది అనే దాకా కూడా మదన్ మోహన్ గారు బతుకుంటే నిజంగా ఎంత సంతోషపడేవారో అని నాకు అనిపించింది.